नाजरीन अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अगर आप पहली मर्तबा दास्तान नलगुंडा न्यूज़ चैनल देख रहे हैं तो छोटी सी गुजारिश है कि चैनल को लाइक करें और चैनल को सब्सक्राइब करना ना भूलें। जिला कलेक्टर नलगुंडा इला त्रिपाठी ने आज मुस्तखर नलगुंडे के एनजी कॉलेज ग्राउंड में मुख्तलिफ महकमों की जानिब से मुनक्किदा बदकम्मा तकारीब में शिरकत की और खवातीन के हमरा उन्होंने भी बदकम्मा खेला। बाद अज़ा उन्होंने वहां पर मौजूद सहाफ़ियों से मुखातिब होते हुए कहा कि रियासती हुकूमत बदकम्मा तकारीब को बहुत अहमियत दे रही है। उन्होंने कहा कि यह त्यौहार सिर्फ फूलों की सजावट का नहीं बल्कि बेटियों का त्यौहार है। इस एक हफ्ता मनाए जाने वाले प्रोग्राम को हर घर में मनाने की हिदायत दी और कहा कि इस त्यौहार के पीछे सिर्फ सकाफती रिवायत ही नहीं बल्कि साइंसी पहलू भी पोशीदा है। उन्होंने फिर एक मरतबा आवाम से ख्वाहिश की कि खुशी और जोशो खरोश से मनाएं। उन्होंने जिलाई अवाम को तकारीब और दशहरे की मुबारकबाद पेश की। इस मौके पर आरडीओ वाई अशोक रेड्डी, जिला वेलफेयर ऑफिसर कृष्णावेनी, हाउसिंग डिपार्टमेंट पीडी राजकुमार और डॉक्टर रमेश और दीगर जिलाई ओहदेदार के अलावा खवातीन की कसीर तादाद मौजूद थी। జూమ్ నుంచి కూడా మనం చిన్న ప్లేయర్ విజువల్ అడిగితే చెప్తాను అన్ని కొట్టుకుంటే మనం వస్తున్నాం బతుకమ్మ మన పండుగ ఐసిడిఎస్ వాళ్ళు ఉన్నారు కదా, అందరూ కూడా ఒక పెద్ద రింగ్ ఫామ్ వాడి దయచేసి ఒక్కసారి అందరూ కూడా ఒక పెద్ద రింగ్ ఫామ్ చేయమని మేడం అడుగుతున్నారు. దయచేసి ఐసిడిఎస్ వాళ్ళు ఉన్నారు కదా, అందరూ కూడా ఒక పెద్ద రింగ్ ఫామ్ వాడి దయచేసి ఒక్కసారి అందరూ కూడా తినాలి. నడవాలి తినాలి. నడవాలి. గీత గారు ఇక్కడ చూడాలి. వెనక పండి మనం ఆగుతున్నాం, మనం ఈరోజు మన నల్గొండ జిల్లాలో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో బతుకమ్మ పండుగ సమావేశం సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఐసిడిఎస్, వెటర్నరీ, అగ్రికల్చర్
పాల్గొన్నారు. మాకు కూడా వేరే వేరే ప్రాంతానికి చెందిన కూడా ఈరోజు బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొన్ని కొత్త స్టెప్స్ కూడా ఈరోజు నేర్చుకున్నాము. బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకత ఉంది. మనం ఈ పండుగలో ఈ సంబరాల్లో మనం ఆడవాళ్ళని ముందు పెట్టాలి. ఈ అంతా ఆడబిడ్డ పండుగ కాబట్టి దీని వెనుక ఒక చాలా పెద్ద మెసేజ్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మి కానివ్వండి, భార్య కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, మనం సంవత్సరం అంతా మన ఇంటి కోసం ఆలోచిస్తూ ఉంటాము, మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఈ 8-10 రోజు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ, ఇంట్లో ఉన్న లక్ష్మిని మనం ముందుగా పెట్టాలి. ఇందాక మేము మా సిబ్బందులతో, మా ఆఫీసర్స్తో కూడా మాట్లాడి అందరికీ కూడా మేము దసరా బోనాలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.